నమస్తే అంకుల్. చెప్పమ్మా. మొన్న మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేశారు కదా. ఆ, అది ఎలా ఉండిద్ది అంటారు? పార్టీకి ప్లస్ అయితే అంటారు, మైనస్ అయితే అంటారు? పార్టీకి ప్లస్ అయింది. ఓకే. ఆ, ఏ రకంగా అంటారు ప్లస్? ఏ రకంగా ఏముంది, ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు మా తాడాపల్లి మండల ప్రెసిడెంట్ గారు ఏమారెడ్డి గారు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఆయన గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే 100% ఆయన గెలుస్తాడు. ఓకే. ఆయనకి ఇస్తే మాత్రం కాంగ్రెస్ జగన్ గారికి బాగా మంచిగా ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఆయన ఇదవుతాడు. అది ఆయన ఎందుకంటే మంచి నాయకుడు, మండలం మొత్తం బాగా సీనియరు, మంచి వ్యక్తి. అది అందుకోసం అలాగే ఈ గంటి చిరంజీవి గారికి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చారు. కంచి చిరంజీవి గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడండి నిన్నటిదాకా. ఇప్పుడు వచ్చాడు జగన్ గారి పార్టీలోకి. ఆయనకి ఇయటం ఏంటి, సీనియర్ పార్టీ, ఈయన సీనియర్ నాయకుడు. ఎవరు? మురుగురు ఏమారెడ్డి గారు. ఏమారెడ్డి గారికి ఇస్తే 100కి 100% గవర్నమెంట్కి న్యాయం జరుగుద్ది, ఏమారెడ్డి గారికి కూడా న్యాయం జరుగుద్ది. అది అలాగే ఇప్పుడు అయితే గంటి చిరంజీవి గారు పోటీ ఇయ్యలేదు అంటారు లోకేష్ గారు. పోటీ అస్సలు ఇయ్యలేడు. ఏమారెడ్డి గారు అయితేనే ఇవ్వగలుగుతాడు. అలాగే ఆర్కే గారు కనుక రాజీనామా చేయకపోతే ఉంటే గెలిచేవాళ్ళు అంటారా? సీట్ ఇచ్చుంటే సీట్ ఇస్తే అది తర్వాత విషయం అండి. ఇప్పుడు ఆయన రాజీనామా చేశాడు కాబట్టి ఏమారెడ్డి గారికి ఇటువే న్యాయం, ధర్మం. మంగళగిరి మండలం కానీ తాడాపల్లి మండలం కానీ ఏమారెడ్డి గారికి చెప్పు చేతల్లో ఉంది. ఏమారెడ్డి గారికే మంచి చేయాలి జగన్ గారు కూడా. అది అలాగే జగన్ గారు కూడా ఇప్పుడు 170 స్థానాలు మేము గెలవగలం 175 సీట్లు, 10 సీట్ల పైన 160 సీట్లు గ్యారంటీగా గెలుస్తారు. అది అలాగే ప్రజెంట్ ఇప్పుడు అదే పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయడం అవన్నీ చేసుకుంటా పోతారండి. నాయకుడు అంత తర్వాత ఉంటారు, పోతూ ఉంటారు. అందరికీ ఉండాలని గ్యారంటీ లేదుగా. పోటీ చేసిన వాళ్ళు గెలుస్తారా? తండ్రికి 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకే న్యాయం చేయలేకపోతున్నారు. 175 మందికి ఎవరు న్యాయం చేయగలుగుతారు? ఆయన జగన్ గారిని అనటం కూడా తప్పు. అది ఇప్పుడు ఆర్కే ఆయనకి మంత్రి పదవి లేదని ఆయన రాజీనామా చేశాడు. ఏమారెడ్డి గారికి ఏమి ఇచ్చారో? ఆయన ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు. మండల ప్రెసిడెంట్ చేశాడు, పార్టీకి సేవలు చేశాడు. స్టేట్ మొత్తం పోయినా కూడా తాడాపల్లి మున్సిపాలిటీని గెలిపించాడు. మరి ఆయనకి ఏ పదవి ఇలా ఇచ్చినట్టుగా ఇచ్చారు, పదవి పీకేసేసారు. అర్థమైందా? అందుకోసం ఏమారెడ్డి గారికే ఇవ్వాలి. అది అలాగే ఇప్పుడు ఈసారైనా లోకేష్ గారు గెలవగలరా మంగళగిరిలో? లోకేష్ గారు గెలుస్తారా గెలవరా అనేది మనమేం చెప్తాం. అది ఆయన అదృష్టం. అది ఈసారికి ఎట్లయినా గెలుస్తాం. గండి చిరంజీవి గారికి పెద్ద ఏమీ లేదు. అసలు గంజి చిరంజీవి అంటే అసలు మా లెక్కలో లేదు. ఏమారెడ్డి గారే ఉన్నాడు. వాళ్ళ క్యాడర్ ఎక్కువ ఉన్నారంట కదా గండి చిరంజీవి గారు. ఆయన ఇప్పుడు కులంగా చూసుకుంటే అందరూ ఉంటారండి. అన్ని కులాలుగా లెక్కేసుకుంటా పోతే ఎట్టాగా ఎస్సీలు బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకే ఇద్దామా మరి ఈరుగా? అది అయితే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మంగళగిరి ఈసారి? మా లెక్క అయితే మాత్రం ఏమారెడ్డి గారు. ఏమారెడ్డి గారు సీట్ ఇవ్వలేదు కదా ఈసారి మరి? సీటు ఇవ్వాలండి. ఇవ్వలేదు అని అంటే ఇవ్వమనేగా మేము చెప్తున్నాము కార్యకర్తలుగా. అది అది అయితే ఒకవేళ అది ఇప్పుడు ఇవ్వలేదు కదా సీటు, అయితే ఈసారి ఎవరు కోటేస్తారు? మీ ఇవ్వకపోయినా కూడా జగన్కే వేస్తారులేండి. జగన్కే వేస్తారు.